మధు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. అక్క అక్క, నువ్వు నాకింత ద్రోహం తలపెడతావా? అన్న మాట తప్పుతావా? దీనికంటే ఇంత విషయం నన్ను తప్పలేకపోయావా? నువ్వెంతో మంచిదాని వరకున్నాను, తోబుట్టువులా చూస్తున్నాను. నువ్వు గోముఖ వ్యాఖ్యాన్ని అక్క, వెళుతూ ఒక్క మాట చెప్తున్నాను. నువ్వెంత ప్రయత్నించినా వాడు చావు నుండి తప్పించుకోలేడు. వాడిని చంపే తీరుతాను. వారిని ఒక్కసారి కళ్ళారా చూడాలి, మనసారా నమస్కరించాలి. నీ భర్తను కాపాడుకోవడానికి నన్ను జైలుకు పంపించావు కదా. గోడలు బద్దలు కొట్టి బయటపడ్డమే నాకు అలవాటు. ఈ దుర్మార్గుడు ఇక్కడే కాదు, ఎక్కడ దాక్కున్నా సరే వరకు నీకు ముందే చెప్పా. ఏం జరిగిందక్క? ఏమిటా కళ చూస్తున్నావు? నువ్వు ఇక్కడే ఉన్నావా మధు? అక్క, రాత్రి నువ్వు భోంచేసావా? రాక భోంచేద్దాం. నేను భోంచేయను. రాక. ఏమిటి దౌర్జన్యం? నువ్వు భోంచేయకపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావు? నీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు వట్టి మనిషి కదక్క. నువ్వు భోంచేయకపోతే నన్ను చంపు తిన్నంత ఒట్టు. రాక. ఏమిటక్క నీకంత పట్టుదల? సరే, ఆ ప్లేట్ అన్న చంపను. భోంచేస్తావా? చంపనని ఒట్టి. ఒట్టు చంపను. నిజంగానా? నిజమక్క, మాట తప్పను. రాక. తమ్ముడు, ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉంది. నిన్ను మాటలతో ఎంతో బాధ పెట్టాను. అవన్నీ మర్చిపో. మధు, ఏమిటా నవ్వు? నా అక్క ప్రాణం నాకు ముఖ్యం. ఆమె కోసం ఏదైనా చేస్తాను, ఎన్ని అబద్ధాలైనా ఆడతాను. అంటే? నీతి, న్యాయం, ధర్మం అంటే నాకు నమ్మకం లేదు. ఈ ఒట్టు కూడా అంతే. నేను వాడిని చంపి తీరుతాను. నీకు నేను అక్కలు కాను, నువ్వు నాకు తమ్ముడివి కాదు. నీతి, న్యాయం, ధర్మం మరిచిన నీచుడివి, ప్రమాణానికి విలువ పసవి. నీ పాపిష్టి ముక్క నాకు చూపించకు. అయ్యా నాగభూషణం గారు, నన్ను కంగారు పెట్టక సావధానంగా నా మాట వినండి. చెప్పండి. మీ మాట విని తప్పుడు దోషం చెప్పి శాంతమ్మను సాగనంపాను. నేను చూస్తుండగానే భుజంగరావు గారిని మీరు సాగనంపారు. మన ఇద్దరం కుట్ర చేసి జైలుకు పంపించిన మధు ఇప్పుడు నన్ను సాగనంపుతానంటున్నాడు. ఈ దెయ్యాలు భయాలు మధ్య ఈ ఊళ్ళో నేను జీవించలేను బాబు. భుజంగరావు లేక నేను మిమ్మల్ని 1,00,000 రూపాయలు అడగడం లేదు, సంసార పక్షంగా అడుగుతున్నాను. ఒక్క 50,000 రూపాయలు నాకు ఇచ్చారా, మీ పేరు చెప్పుకుని ఇంకే ఊరైనా వెళ్ళి బ్రతుకుతాను బాబు. 50,000 చాలా, ఇంకేమైనా కావాలా? చాలు బాబు, అడ్జస్ట్ చేసుకుంటాను. ఎంత మంచివాడివయ్యా. అక్కడ ఉంది, తీసుకో. నాగభూషణం, భుజంగరావు లాంటి బుద్ధిహీనులు కాదు. నీ బుద్ధి తెలిసేది నేను తీసుకొచ్చాను. పరధ్యానం, నన్ను చంపడానికి వచ్చావన్నమాట. చంపి పుణ్యం కట్టుకో. ఆ పాప పని నాకు అక్కర్లేదు. జీవహింస నేను చేయను. నా ప్రాణ రక్షణ కోసం దీన్ని తెచ్చుకున్నా. ఓరి పిచ్చి పరధ్యానం, నేను నిన్ను చంపుతాననుకున్నావా? నా స్నేహంలో నువ్వు ఎంత రాటు తేలావో చూడాలనుకున్నాను. శభాష్, నాకు సరైన బుద్ధి అనిపించావు. నువ్వు ఎక్కడికైనా బతకగలవు. కత్తి పారేశాను, నీకు కావాల్సిన డబ్బు తీసుకో. పిచ్చోడా, తీసుకో తీసుకో. ఇక భయపడద్దు, తీసుకో. చంపుదాం అనుకున్నావట్రా? ఇక్కడే పాచేస్తాను. ఒక్క మాట, ఆఖరి మాట అయితే చెప్పుకో. నేను ప్రాణాలకి తెగించే వచ్చాను. నేను ఇంటికి రాకపోతే
నువ్వు భుజంగరావుని చంపేటప్పుడు నేను తీసిన ఫోటో పేపర్లో పడే ఏర్పాటు చేసి వచ్చాను. నేను చస్తే నువ్వు ఉరికంబో ఎక్కడం ఖాయం. నేను భుజంగరావుని చంపుతున్నప్పుడు ఫోటో తీసావన్నమాట. అక్షరాలా తీశాను. నేను అనుమానించినంత పని చేశావన్నమాట. అక్షరాలా. సరే, అయితే అక్షరాల నీకు 50,000 ఇచ్చేస్తాను. అక్షరాల ఆ ఫోటో నెగటివ్తో సహా తీసుకొచ్చి నాకు అప్పగించు. బిజినెస్ ఇస్ బిజినెస్. అలా అన్నావు, బాగుంది. నెగటివ్తో సహా మర్చిపోదు. వాటా ఎవడట ఎలాగెవడో చూస్తాను. నెగిటివ్ చూపిస్తాను, వాటా కక్కిస్తాను. ఏమనుకున్నాడు వీడంటే? అక్కడేగా అందులో ఏమిటిది? ఏమైపోయినట్టు? ఏమైపోయినట్టు? ఎలకలు ఏమన్నా లాక్కుపోయినాయా? పనికి మాలి అనుకుని పని మనిషి ఏమన్నా తుడిచి పడేసిందా? ఏమిటి దారి? వాటా లేదు, లక్షాధికారి అయ్యే గీత లేదు, బుల్లి లేదు, దాంతో పెళ్ళయ్యే రాత లేదు. ఏంటి పంతులు బాబు నా పేరు చెప్తున్నావు? ఉండవే, నీ పేరు లేదు, నా పేరు లేదు. ఫిలిం చుట్టూ కనపడక నేను ఎడుతుంటాను. ఎందుకు ఎడుతున్నావు బాబు? బట్టలు ఏమన్నా ఎత్తావా? బట్టలో గిట్లా నెగటివ్ది నీ షేర్ సిద్ధంగా ఉంది. ఏం నోరు పడిపోయిందా? దైవం పట్టిందా నీకు? క్షమించండి బాబు. ఏం జరిగింది? ఆ ఫిలిం చుట్ట ఫోటోతో సహా ఎక్కడో మాయమైపోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. మళ్ళీ ఇదొక ఎత్తా? ఎత్తు కాదు బాబు, అది దాచుకుని నేనేం చేస్తాను చెప్పండి. ఆ ఫోటో ఎందుకు తీసావు? మీరు ప్లేటు ఫిరాయిస్తే కేసు నా మీద పడుతుందని ఆత్మరక్షణార్థం. గడ్డి తిన్నావన్నమాట. అది జాగ్రత్త చేయాలన్న జ్ఞానం ఉండక్కర్లే. ఇప్పుడు అది ఎవరి కంటన్నా పడితే మన గతి ఏమవుతుంది? మన గతి ఏమవుతుంది? సరే, ఈ క్షణం నుంచి నువ్వు నాతోటే ఉండాలి. తిండి తిప్పలు అన్ని నాతోటే. నీ చావు కూడా నా చావుతోటి. తెలిసిందా? ఏంటి బుల్లి, ఏంటి ఎత్తుకున్నా? ఆ పరధ్యానం గారు ఏదో ఫిలిం ఫోటో అంట ఎక్కడో పెట్టి కొంపంతా ఎత్తుక్కుంటున్నాడు. దొరకలేదని నా మీద కష్టమంటున్నాడు. కష్టమంటే నువ్వు కూడా ఎత్తుకున్నావా? నేను ఎత్తుతాను పట్టు. చిచి, ఇదేవిడే ప్యాంట్లో మర్చిపోయాడు. ఏంటి మళ్ళీ బాబు? అదేలే, ఫ్యామిలీ ప్లానింగ్ అని కొత్తగా వచ్చింది. అయినా ఇది మనకి ఇప్పుడు నీకు పెళ్ళైన తర్వాత కదా. ఎత్తుకు. ఎలాగైనా ఏమనుకోతే సీకముక్కగా కారం రాసి రవ్వ పులుపు తగిలించి పదునుగా పేల్చి లొట్టు దగ్గరెట్టు గోల పెడత ముంచి కొడుతుంటే నాకు సంవరంగా ఉంటది. శరభ శరభ అచ్చరభ శరభ. సీకలు చల్లారిపోయి కొంచెం ఎత్తి పెట్టాలి. నన్ను పర్వాలేదురా. రే, నేను మల్లేశ్వరరావు గారిని రా. నువ్వు మల్లేశ్వరరావు గారు అయితే నేను ధవళేశ్వరం నుంచి కౌడేశ్వరం గారి దగ్గర నుంచి పంపించేస్తారా? నేను లేకుండా చూసి నా ఇంట్లో దూరి నా కూతురు చేయట్టుకుంటావా? ఇలా నా కూతురు చేయట్టుకున్నారు, రేపు నా చేయట్టుకుంటా. ఈ ప్రపంచంలో నీ చేపట్టుకునే మానవుడే లేడరా. నీ కూతురు చేయి అందంగా ఉంది కాబట్టి నేను పట్టుకున్నాను. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదు, ఒప్పుకుంది. నా ఇష్టం లేకుండా నువ్వు ఒప్పుకుంటావా? మీద మీద రాక నువ్వు అసలు పుచ్చుకున్నావు, కొంచెం తింటుపడు. ఏంటి నేను పుచ్చుకున్నానా? నేను పుచ్చుకున్నానా? పుచ్చుకోపోయినా పుచ్చుకున్నానంటూ రానా సంగతి. నువ్వు బుల్లి బాబు కాబట్టి వదిలేశాను. ఈ పట్టు చెయ్యొద్దావా? ఎత్తి కుదేస్తాను, మూడైపోతావు. ఏం పేరేరా నాయాలా? ఈ తిప్పుడు తలుచుకుంటే ఎవరు మింగేస్తాడు. నువ్వు మింగితే నేను ఆగద్దా? అయితే కాసుకో, కాసుకో, అయితే కాసుకో, కాసుకో, కాసుకో. ఎడది ఎడది ఇదే నీకమ్మో, నీ బాబు కుర్రాడేనా? అమ్మా, అదే 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 అమ్మో,
కూతురు చేయకుంటావా అంటూ చెయ్యి ఒక్కటే దొరికింది కాబట్టి చెయ్యి ఒక్కటే పట్టుకున్నాను తప్ప. ఏమయ్యా మల్లిబాబు, నువ్వు ఎంత కలవాడివైనా అంత కళ్ళు మూసుకుపోకూడదయ్యా. ఒక సంసారింట్లో దూరి పెళ్లి కావాల్సిన పిల్ల చేయట్టుకున్నావంటే ఊరుకోకూడదు. మా బాగాడిగా మారం మొగడా. ఏం చేస్తారా మీరు నన్ను? నువ్వు చేసిన అపరాధానికి 500 రూపాయలు జరిమానా కట్టి కాలు కదుపు. ఇచ్చే 500 రూపాయల? మా వంశంలో ఎవడో 500 రూపాయలు జుర్మానా కట్టేలేదు. మా తిప్పడు మామకి 2000 రూపాయలు ఇచ్చి లాండ్రీ పెట్టిస్తాం. నిజమేనా? నీకే తిప్పడు మావా? చెప్పండి, నీకు మావా? చిచ్చే నేనే అతను గల్లుండి. నేను బుల్లిని పెళ్లి చేసుకోబోతున్నాను. బాగుందయ్యోయ్. మీ కులం ఏంటి, మా కులం ఏంటి? ఈ రోజుల్లో ఇంకా కులాలు మతాలేటయ్యా. అన్ని కులాలకి అదే రేషన్ కార్డు, బియ్యం ఉన్నా లేకపోయినా సరే లగ్గం పెట్టిందండి, పెళ్లి చేసుకుంటాను. మరి మీ బాబాయ్ గారు మాట ఏంటి? మా బాబాయ్ పెళ్లి చేసుకునేది నేను, నా ఆస్తి నాదే, మా బాబాయ్ ఆస్తి మా బాబాయ్దే. కరెక్ట్. అయితే ఇక్కడేమరా తిప్ప, నీ రొట్టి నేతిలో పడదే. ఏమంటే మా బుల్లా? మా మల్లిబాబు ఇట్టమే నా ఇష్టం.